రైట్. ఇక ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలను గమనిద్దాం. ప్రధానంగా ఫస్ట్ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను మనం గమనిద్దాం. ఏదైతే ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. ఇక్కడ మనం క్లియర్ కట్గా 42% కోటా లేకుంటే ఎన్నికలకు ఓకే, జీవో 9పై మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ ఇచ్చినట్లు ఇక్కడ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. పాత విధానంలో స్థానిక ఎన్నికలకు అడ్డంకులేవీ లేవు. ఏదైతే పాత విధానంలో ఎలక్షన్స్ నిర్వహించాలని కూడా నిర్వహించుకోవచ్చు, అడ్డంకులు ఏమీ లేవంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వార్తను మనం గమనించవచ్చు. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ కూడా సూచించినట్టు తెలిసింది. బీసీలకు 42% రిజర్వేషన్నే నిలిపివేస్తున్నామంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఐటమ్ మనం చూడొచ్చు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇవ్వడం లేదు, ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవట్లేదు, 50% పరిమితిని పరిగణలోకి తీసుకుంటున్నాము, బీసీ రిజర్వేషన్ పెంపునకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి అంటూ కూడా ఇక్కడ సూచించినట్లు తెలిసింది. బీసీ కోటాపై ఇచ్చినటువంటి స్టే ఆదేశాల్లో హైకోర్టు వెల్లడి, జీవోలు 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు. ఏదైతే బీసీ రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్టు, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వని పక్షంలో పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం పాత విధానంలో అంటే బీసీలకు 25%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున ఇచ్చుకోవచ్చు అంటూ కూడా క్లియర్గా ఇక్కడ చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఇంకా దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. 14న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. ఏదైతే ఇక్కడ ఫోటో ఐటమ్స్ క్లియర్గా చూడొచ్చు. బషీర్బాగ్లో శుక్రవారం జరిగినటువంటి బీసీ సంఘాల సమావేశంలో ఐక్యతను ప్రకటిస్తున్న శాసన మండలిలోని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు పల్లెరవి తదితరులు ఉన్నట్టు ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన గారాన్ని వినిపిస్తున్నారు. వారి యొక్క ఐక్యతను చాటుతున్నటువంటి ఫోటో మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. 14న తెలంగాణకు బంద్కు పిలుపిస్తున్నారు. కోటా ధోకాపై బీసీ సంఘాల పిలుపు, కాంగ్రెస్ సర్కారు వంచనపై భగ్గుమన్న బీసీలు, పలు చోట్ల నిరసనలు, దిష్టి బొమ్మల దహనం కూడా జరిగింది అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం ఐటమ్ మనం చూడొచ్చు. చెల్లని జీవోతో కాంగ్రెస్ దగా చేస్తోందంటూ కూడా బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బీసీలకు వాటా దక్కకుండా జాతీయ పార్టీల కుట్ర పన్నుతున్నాయంటూ కూడా క్లియర్గా ఇక్కడ చెప్తున్న సందర్భం మనం చూడొచ్చు. పార్టీలకు అతీతంగా బీసీ సమాజం ఏకం కావాలంటూ కూడా బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఈ పిలిపిచ్చారు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇక్కడ మనం బయట చూడొచ్చు. రేవంత్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అయినటువంటి ఆర్ కృష్ణయ్య కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. బీసీలను తప్పుతో పట్టించే కుట్ర జరుగుతుందంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఐటమ్ మనం చూడొచ్చు, ఈ వార్తను చూడొచ్చు. ప్రధానంగా సుప్రీంలో పిటిషనర్ల కేవియట్ అంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. బీసీ కోటా కేసులో తమ వాదనలను వినాలని వినతి, హైకోర్టు స్టేపై అప్పీలుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఏదైతే ప్రధానంగా దీనికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు మనం ఐటమ్. ఏదైతే ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే ఉక్కు మహిళకు శాంతి కిరీటం అంటూ కూడా ఇక్కడ ఇంకా ఫోటో ఐటమ్ కూడా క్లియర్గా చూడొచ్చు. వెనెజువెలా ప్రజాస్వామిక హక్కుల నేత మరియా కొరినాకు నోబెల్ పురస్కారం అందింది. డొనాల్డ్ ట్రంప్నకు షాక్ ఇచ్చినట్టు నోబెల్ కమిటీ షాక్ ఇచ్చిందంటూ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఇక మరిన్ని వార్తలు గమనించినట్లయితే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చిందంటూ కూడా ఇక్కడ ఇంకొక వార్తను మనం చూడొచ్చు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ప్రమాదంలో 20,000 కొలువులు ఉన్నాయంటూ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. 100% ఈ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఆర్టీసీ ఉన్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే జరిగితే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ మనం క్లియర్గా వార్తను చూడొచ్చు. జిల్లాలకు వెళ్ళిపోవాల్సిందిగా ఉద్యోగులపై అప్రకటిత ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఇప్పటికే చాలా డిపోలలో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నారు. ఏదైతే హెయిర్ విత్ అంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ బస్సులని అవకాశం ఇస్తున్నారు. వారితో పాటుగా ఏదైతే డ్రైవర్లు కూడా ప్రైవేటు డ్రైవర్లనే ఇందులో ఇప్పటికే కొన్ని డిపోలలో నియమించారు. జిల్లాల డిపోలలో అలాగే ఏదైతే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల డిపోలలో కూడా ఇప్పటికే చాలా
ఈవీ బస్సులు వచ్చాయి, వాటితో పాటుగా ప్రైవేటు డ్రైవర్లు వచ్చాయని చెప్పేసి చాలామంది ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాల నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని చెప్పేసి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం దీనికి సంబంధించి కావాలని చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి అంశం. లేదంటే వాలంటీరీ రిటైర్మెంట్కు సిద్ధం అవ్వాలంటూ కూడా వారిని బెదిరిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ పాలనలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కార్మికులు ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీకే ఇవ్వాలి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులను సబ్సిడీ కింద ఆర్టీసీ సంస్థకి ఇవ్వాలని చెప్పేసి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆ యూనియన్లు డిమాండ్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రైవేటు పరం చేసే భాగంలో కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్నట్టు కూడా చెప్తుంది. రాను ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే యోచన ఉంది. ప్రధానంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆర్టీసీకి సంస్థకు సంబంధించి చాలా చోట్ల పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ను తీసుకునే క్రమంలోనే కుట్రలో భాగంగా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది యూనియన్లు కూడా స్వయంగా ఆరోపిస్తున్నారు. మొత్తానికి కావాలనే ఇది కక్షపూరితంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి అంశం. ఇటీవలి కాలంలో అవకాశం ఇచ్చినటువంటి ప్రతిసారి హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలని పంతం పట్టుకున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే ఈవీ బస్సులకు ఎక్కువగా అనుమతులు ఇస్తున్నారు. చాలా టిప్పర్లో ఈవీ బస్సులు వస్తున్నాయి. అలాగే దానికి సంబంధించి డ్రైవర్లు కూడా ప్రైవేటు డ్రైవర్లు వస్తున్నారని చెప్పేసి చాలామంది యూనియన్లు ఆరోపిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వం చెబుతుంది ఒకటి, ఏదైతే పొల్యూషన్కి సంబంధించి షాక్ చూపిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. అందులో భాగంగానే పర్యావరణానికి ఎలాంటి హాని చేయని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంటున్నారు. ఇప్పటికే విడతల వారీగా 270 వరకు బస్సులను ప్రవేశపెట్టారు. త్వరలోనే మరో 250 వరకు కొత్త బస్సులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చూస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని కూడా సమాచారం. దీనికి సంబంధించి మనం ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే పొల్యూషన్ షాక్ చూపించి మొత్తానికి ప్రైవేటు పరం చేస్తున్నారు. ఏదైతే ఆ బస్సులు కూడా యూనియన్కి ఏదైతే ఆర్టీసీ సంస్థకి ఇవ్వాలని చెప్పేసి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈవీ బస్సులను సంస్థకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రైవేటు వాళ్ళకి ఇస్తే మొత్తానికి ఆర్టీసీ సంస్థనే ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్తులపైన వారికి కన్నుబడుతుంది. ఖచ్చితంగా ల్యాండ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఆస్తులపైన వారికి కన్నుబడుతుంది. ఖచ్చితంగా ఆస్తులు కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి యూనియన్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే ఇటు ప్రభుత్వం కావచ్చు, దీనికి సంబంధించి ఎవరు కూడా దీనిపైన పెద్ద పట్టించుకున్న పాపన పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఐటమ్ మనం చూస్తే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందంట. రాయదుర్గం భూముల వేలమే నిదర్శనమంట. నగరాభివృద్ధికి ఏటా 10,000 కోట్లు ఖర్చట. నరేడ్కో 15వ సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ ఎలా ఉందనేది ఇక్కడ పక్కనే ఫోటోలో క్లియర్గా మనం చూడొచ్చు. స్టార్లు ఖాళీ, రియాలిటీ కంగాళి. ఏదైతే నరేడ్కో ఆధ్వర్యంలో అట్టహాసంగా ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో సందర్శకులు లేక వెలవెలబోతోంది. ఎక్స్పోను ప్రారంభించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏదైతే ఎక్స్పోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే ప్రారంభించాడు. అక్కడ ఆ ప్రారంభించినటువంటి ఎక్స్పోలో అక్కడ ఉన్నటువంటి ఫోటో మనం క్లియర్గా చూడొచ్చు. అక్కడ ఎంతమంది వచ్చారో ఆ ఎక్స్పోకి, ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించి కొనుగోలుదారులు ఎంతమంది వచ్చారు, కనీసం విజిట్ చేయడానికి కూడా ఎంతమంది వచ్చారో ఆ ఫోటోలో క్లియర్గా మనం చూడొచ్చు. ఏదైతే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దూసుకుపోతున్నదని చెప్పగా అందుకు భిన్నమైన దృశ్యం సదస్సులో కనిపించింది. కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. స్టాళ్లే దర్శనమిచ్చడు కాదు, వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహానగరమైనటువంటి హైదరాబాద్ మొత్తానికి రియల్ ఎస్టేట్ మొత్తానికి పడిపోయింది, రియల్ ఎస్టేట్ లేదు అని పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేకుంటే మధ్యవర్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కొనుగోలు లేవు. ఏదైతే ఒకవేళ రియల్ ఎస్టేట్ ఉంటే రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఖచ్చితంగా పెరగాలి. రిజిస్ట్రేషన్ల దగ్గర కుప్పలు తెప్పలుగా జనాలు ఉంటారు, రిజిస్ట్రేషన్లు అవుతాయి, రోజువారీగా రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కు పెరుగుతుంది. కానీ మరి ఆదాయం పెరగనప్పుడు రియల్ ఎస్టేటు జరుగుతుంది, కొనుగోళ్లు జరుగుతున్నాయి, అమ్మకాలు జరుగుతున్నాయని అనడానికి ఇక్కడ ఏంటి ఉదాహరణ? వాస్తవం చెప్పాలంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసులలో పెద్ద ఎత్తున జనాలు ఉండాలి, రిజిస్ట్రేషన్లు జరగాలి. ఏదైతే రిజిస్ట్రేషన్లు జరిగే క్రమంలో రియల్ ఎస్టేట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు అవుతాయి, దాంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.
రిజిస్ట్రేషన్ సంబంధించి రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. మరి ఆదాయం పెరుగుతున్నట్టు ఎక్కడన్నా చూపిస్తున్నారంటే ఎక్కడ చూపించినటువంటి దాఖలు లేవు. ఆదాయం రావట్లేదని చెప్పేసి అందులో ఉన్నటువంటి పెద్దలే గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది వాస్తవ పరిస్థితులకు భిన్నంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మనం క్లియర్గా ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త తీసుకున్నట్లయితే కాంగ్రెస్లో జూబ్లీ హీట్, ఏదైతే కాంగ్రెస్లో జూబ్లీ హీట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మనం ఐటమ్ చూస్తున్నాం. పార్టీలో అగ్గిరాజేసినటువంటి పారాచూట్ అభ్యర్థి ఎంపిక, జూబ్లీ హిల్స్ టికెట్ ముసలం కాంగ్రెస్ కకావికలమవుతోంది. ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి సీటుకు సంబంధించి నవీన్ పేరు ప్రకటించగానే చెట్టుకొక్కరు పుట్టకొక్కరు వెళ్ళిపోయారంట. ఏదైతే నవీన్ పేరు ప్రకటించగానే కాంగ్రెస్లో ఆల్రెడీ ముసలం అంటేనే కాంగ్రెస్ అంటేనే ముసలం ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే ఇప్పుడు మళ్ళొకసారి మనం మాట్లాడుకునే సందర్భం వచ్చింది. బుజ్జగింపుల యాత్ర చేపట్టినటువంటి మీనాక్షి అలాగే మంత్రులు, ఏదైతే బుజ్జగింపులు షరామామూలే కాంగ్రెస్ పార్టీలో జరుగుతూనే ఉంటాయి. పార్టీ నాయకులతోనూ అంటిముట్టనట్టుగా నవీన్ అభ్యర్థిపై ఇన్ఛార్జి మంత్రుల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ మనం వార్తను చూడొచ్చు. పునరాలోచనపై ముందే సీఎంకు ఓ మంత్రి సూచన, ఏదైతే ఆ నవీన్ని ఎంపిక చేయడంలో కూడా పునరాలోచించాలని చెప్పేసి ఒక మంత్రి కూడా సీఎంకు సూచించినట్టు తెలుస్తుంది, కోరినట్టు తెలిసింది. దానికి సంబంధించి మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. దాంట్లో ఎట్లా ఉంటుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముసలం అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే. జూబ్లీ హిల్స్ టికెట్ ముసలం కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నది. సర్వేలు అధిష్టానం నిర్ణయం అంటూ ఇన్నాళ్ళు మభ్యపెట్టి సీఎం వర్గం తాము అనుకున్న పారాచూట్ నేతకు టికెట్ ఇప్పించిందనే ఆగ్రహం పార్టీలో అగ్గి రాజేస్తోంది. మొన్నటిదాకా ఆశతో ఉన్నటువంటి నేతలంతా నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారంటూ క్లియర్గా ఇక్కడ మనం ఈ వార్తను చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. రైట్, రోడ్డెక్కిన రైతులు అక్క రైతులకు సంబంధించి ఇక్కడ మనం వార్త చూడొచ్చు. జూబ్లీ హిల్స్ హీట్ ఇక్కడ చూస్తున్నాం కదా. నవీన్ అభ్యర్థిత్వంపై మంత్రుల్లోనూ భేదాభిప్రాయాలు వస్తున్నాయంటూ కూడా క్లియర్గా ఇక్కడ మనం వార్త చూడవచ్చు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఈ మేరకు పలుసార్లు వీరంతా నియోజకవర్గంలో పర్యటించారు. అయితే నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేయడంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఆది నుంచి ముఖ్య నేత కనసన్నల్లో నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉన్నట్టు కనిపించింది. కానీ మిగిలిన 2 మంత్రులు వివేక్, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా మంత్రి వివేక్ ముందుగానే నవీన్ యాదవ్కు కాకుండా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచన కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ సీఎం మాత్రం ఆయన సూచనను పడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే మంత్రి వివేక్ కొన్ని రోజుల క్రితం అంజన్ కుమార్ జూబ్లీ హిల్స్లోని కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు శుక్రవారం మీనాక్షి పొన్నం వెళ్ళిపోయిన తర్వాత అంజన్తోనే చాలాసేపు ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. ఏదైతే దీనికి తోడు అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా మంత్రులను మాత్రమే పరిగణలోకి తీసుకొని పార్టీలో కీలకమైన ఇతర ఆశావాహులను లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కీలకమైన సమయంలో పార్టీ చెల్లాచెదరైపోయిందనే ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జితో పాటు మంత్రులు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే జూబ్లీ హిల్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించినటువంటి నవీన్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో వ్యక్తమవుతుంది. అలాగే కొంతమంది మంత్రుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దానికి 42% కోట లేకుంటే ఎన్నికలకు ఒక ఎండ్రు ఇక్కడ మనం వార్తను చూడొచ్చు క్లియర్గా. ఏదైతే పాత పద్ధతిలో సీట్ల రిజర్వేషన్ల ప్రక్రియను సవరించి ఆ మేరకు రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చని చెప్పింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకుంటూ జారీ చేసినటువంటి మధ్యంతర స్టే ఆదేశాల్లో ఎన్నికల నోటిఫికేషన్ నిలుపుదల చేయడం లేదని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఐటమ్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఏదైతే మిగతా ప్రధాన పత్రికల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఐటమే ఉన్న చూడొచ్చు. మరో పత్రిక సాక్షి చూసినట్లయితే స్థానిక ఎన్నికలకు బ్రేకు, ఎన్నికల నోటిఫికేషన్పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటరు వేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టీకరించింది. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలంటూ కూడా సూచించింది. ఏదైతే అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు విన్నారు.
ఏదైతే సర్వే నుంచి బిల్లు వరకు ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయి. ఎక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకత రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాం, జోక్యం సరికాదు అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ వద్దని విజ్ఞప్తి చేశారో ఏదైతే దీనికి సంబంధించి క్లియర్గా వార్తను చూడొచ్చు. ఏదైతే ఆదిలాబాద్లో షాప్లో కోర్టు తీర్పు వార్తలను వీక్షిస్తున్న స్థానికులు అంటూ కూడా ఇక్కడ ఈ వార్తను చూడొచ్చు మనం. రైట్, ఇక్కడ ఏదైతే బాకీ ఎప్పుడు తీరుస్తారంటూ కూడా ఇక్కడ మరొక వార్తను చూస్తున్నాం. ఏదైతే ఫోటో ఐటమ్ మనం చూస్తున్నాం. కరీంనగర్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు బాకీ ఎప్పుడు తీరుస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని మన క్లియర్ కట్కి ఇక్కడ చూడొచ్చు. మాది కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్లోని గాంధీ చౌక్లో నిరసన తెలిపారు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇంత బాకీ ఉందో చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తామని చెప్పారని, దీంతో ఇప్పటివరకు ఆడబిడ్డకు 55,000 బాకీ ఉందని తెలిపారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పి దాటవేశారని దుయ్యబట్టారు ఆయన. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 44,000 బాకీ ఉందంటూ ఆయన చెప్తున్నారు. దివ్యాంగులకు నెలకు 6,000 ఇస్తామని 44,000 కూడా దివ్యాంగులకు ఇంకా బాకీ పట్టారని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి అంశం. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల బాకీ, నిరుద్యోగ భృతి 22 నెలలకు కలిపి 88,000 బాకీ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. విద్యా భరోసా కింద 5 లక్షలు, రైతులకు భరోసా కింద 76,000 బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్నారు. రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ ఉన్నదని వెల్లడించారు. ఎప్పట్లోగా ప్రభుత్వం బాకీ తీరుస్తుందో సీఎం రేవంత్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్లో పెడతామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. మరి 40,000 బాకీ ఉన్నారు బీసీలకు, బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా, ఎప్పుడు పెడతారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అంశం. బీసీలకు రిజర్వేషన్ల పేరుతో మోసం చేయడం కాదు, ఫస్ట్ బీసీలకు బడ్జెట్లో పెడతామన్నటువంటి 20,000 కోట్ల బడ్జెట్ ఎప్పుడు పెడతారు, దానికి సంబంధించి చెప్పాలంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇలా అన్ని విషయాలకు సంబంధించి బాకీ ఉన్నారు, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నటువంటి అంశం. బీసీలకు ద్రోహం, రేవంత్దే దోషం అంటూ ఇక మరొక వార్త కూడా చూడొచ్చు. వైఫల్యాలు మరిపించేందుకే స్థానిక ప్లాన్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. మొండిపట్టుకు పోయి జీవో 9 విడుదల చేశారు. వద్దని వారించిన సీనియర్ ఐఏఎస్లు కూడా వారించినప్పటికీ కూడా వినలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. కోర్టులో నిలవదన్న న్యాయ నిపుణులు, ఏదైతే కోర్టులో నిలవదని కూడా న్యాయ నిపుణులు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ సూచనలు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం మనం చూసాం. సో ఇబ్బందులు తప్పవని ఎస్ఈసి వర్గాలు కూడా వెల్లడించాయని చెప్పేసి కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. అయినా ముందుకు వెళ్ళాలని హుకుం జారీ చేసినట్టు ఇక్కడ వార్తను చూస్తున్నాం. బెడ్సి కొట్టడంతో ఆందోళనలో కాంగ్రెస్ పడింది అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. రైతులకు యూరియా అందించడంలో విఫలం, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ అమల్లో నోటిఫికేషన్, ఇలాంటి వార్తలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక తెలంగాణ టుడే పత్రికను మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ టుడే పత్రికను చూస్తున్నాం. ఈసీ ఫర్ పాన్ ఇండియా SIR in position to states with ongoing our upcoming local body polls to be excluded from the exercise అంటూ కూడా చూస్తున్నాం. ఏదైతే మమతా మే ఇన్సైట్ రియోట్స్ వాన్స్ బీజేపీ అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రొటెక్ట్ బీసీ కోటాస్ అండర్ 9th షెడ్యూల్ అంటూ ఇక్కడ ఇంకొక వార్తను చూడొచ్చు. రేవంత్ రూట్ కాజ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇన్ ఆన్ గోయింగ్ స్ట్రగుల్స్ సే వినోద్ గారు ఏదైతే దీనికి సంబంధించి క్లియర్ కట్గా చెప్తున్నారో, ఏదైతే 9th షెడ్యూల్కి సంబంధించి బీసీ కోటాకు సంబంధించి క్లియర్గా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ దూసుకెళ్తుందంటూ అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏదైతే దానికి సంబంధించి స్టార్స్లో కూడా ఎవరు రాని పరిస్థితి. ఇటు ఇంకొకటి వార్త చూడొచ్చు మనం, రోడ్డెక్కిన మక్క రైతులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మక్క పంట చేతికొచ్చిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంపై జైత్యాల జిల్లా రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్నదాతలు కదం తొక్కారు. శుక్రవారం మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీశారు. ప్రభుత్వ వ్యతిరేక
నినాదాలతో హోరెత్తించారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. క్వింటాల్ మొక్కలకు మద్దతు ధర 2,400 ఉండగా మార్కెట్లో 1,800 పలుకుతున్నదని, దళారుల చేతిలో నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు. మద్దతు ధరతో పాటు మొక్కలను కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఐక్యవేదిక జిల్లా నాయకులు తిరుపతి వారికి సంబంధించినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం.